గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రజల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 8,000 మందికి దరఖాస్తులు వస్తే 7,500 మందికి కార్డులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, 500 రూపాయల గ్యాస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంత అప్పుల భారం ఉన్నా అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈరోజు మన తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఉంది. ఈరోజు వచ్చినటువంటి మన దరఖాస్తులు 6,254 ప్రజా పాలనలో వస్తే మీ సేవ ద్వారా 1,725 వచ్చినాయి. మొత్తం 7,979 అంటే 8,000 మందికి రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్న సందర్భంలో ఇప్పటికే మనం 7,455 రేషన్ కార్డులను మనం మంజూరు చేసినాం. వీళ్ళే మన మున్సిపాలిటీలో ఉన్నాం. ఈరోజు 24 వార్డులలో మొత్తం ఏ ఒక్కరు కూడా నేను ఏ వార్డుకు వచ్చినా మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పే వాళ్ళు ఉండొద్దని చెప్పి మన వార్డులో ఉండే 24 మందికి నేను చెప్పిన. తమ్ముళ్ళు మీరు ఇక్కడ 24 మంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ప్రజా పాలన రాగానే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న వాళ్ళు. ఆ కార్యక్రమంలో భాగమే ఈరోజు మనం రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇప్పటికే మనం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కానీ